పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు అంశము జనులు దీవించిరి. ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకొని ఇటు వాక్యాన్ని ధ్యానముల ముందుకి కొనసాగుదాం. జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లు, మిగిలిన 90 వేరే పట్టణంలో నివసించినట్లును చీట్లు వేసిరి. యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకున్న వారిని జనులు దీవించిరి. ఈరోజు అంశము జనులు దీవించిరి. నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా శ్రేష్టమైనటువంటి సత్యాల్ని మనం గమనిస్తూ ఉంటాం. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము మనం గమనించినప్పుడు నెహెమ్యా పడిపోయిన ప్రాకారాల్ని తిరిగి కట్టించడం మనం చూస్తూ ఉంటాం. 7 నుంచి మనం గమనించినప్పుడు పడిపోయిన హృదయాల్ని బాగు చేసినటువంటి నెహెమ్యాగా లేఖనాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ నెహెమ్యా గ్రంథాన్ని మనం ఆలోచన చేసేటప్పుడు నెహెమ్యా ప్రాకారాల్ని 52 దినాల్లో దేవుని కృప చేత నిర్మించడం జరిగిన తర్వాత ప్రజల యొక్క పాడైనటువంటి హృదయాల్ని, అనగా దేవునికి దూరమైనటువంటి జీవితాలను ఆయన దేవునికి సమీపంగా బ్రతికేటట్లు ఎజ్రా అన్నటువంటి శాస్త్రిని పిలిపించి దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందించటం మనం 7, 8, 9 అధ్యాయాల్లో మనం స్పష్టంగా గమనించగలుగుతూ ఉంటాం. దేవుడు ఎజ్రా ద్వారా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించినప్పుడు బబులోను దేశము నుండి యెరూషలేముకు వచ్చినటువంటి దేవుని పిల్లలు వాక్యం విని వారి పశ్చాత్తాపం కలిగింది. 8వ అధ్యాయంలో మరలా వాక్యం వినటానికి ఆసక్తిని చూపించటం లేఖనాల్లో గమనిస్తూ ఉంటాం. 9, 10 అధ్యాయాల్లో వారు మంచి నిర్ణయాలు తీసుకోవటం మనం గమనిస్తూ ఉంటాం. ఈ 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాల్ని మనం స్పష్టంగా గమనిస్తూ ఉంటాం. యెరూషలేములో దేవుని మందిర నిర్మాణం అయ్యింది. ప్రాకారాల యొక్క పని సంపూర్తి అయ్యింది. ప్రజలు దేవుని పరిశుద్ధ పట్టణమైనటువంటి ఆ దేవాలయం ఉన్నటువంటి స్థలంలో నివాసం ఉండటానికి వారు ఆలోచించుకోవటం మనం గమనిస్తూ ఉంటాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం మనం గమనించినప్పుడు, అప్పటిలో ఆ పట్టణము మిగులు విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. ఆ పట్టణంలో ఇంకా గృహాల నిర్మాణం ఏం కాలేదు. ఆ పట్టణము పెద్దదే కానీ నివాసం ఉండటానికి ఎవరు ముందుకు రాలేదు. ఇది గమనించినటువంటి నెహెమ్యా దేవుని మందిరం ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండి దేవుని పని చేయటానికి తన ఆహ్వానాన్ని తెలియచేసేటప్పుడు నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయము మొదటి మాట గమనించినప్పుడు, జనుల అధికారులు యెరూషలేములో నివాసం చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లు, మిగిలిన 90 వేరే పట్టణాల్లో నివసించినట్లు చీట్లు వేసిరి. వారు యెరూషలేములో దేవుని పరిశుద్ధ పట్టణంలో నివసించి దేవుని పని చేయటానికి వారిలో చాలామంది ముందుకు రానటువంటి పరిస్థితుల్లో వారిలో వారు ఆలోచన చేసుకొని 10 మందిలో ఒకరు దేవుని సన్నిధి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో నివాసం ఉండి దేవుని పని చేయటానికి వారు నిర్ణయం తీసుకున్నట్లు లేఖనాల్లో స్పష్టంగా మనం గమనిస్తూ ఉంటాం. వీరు బబులోను చెరకి వెళ్ళారు.
చెర నుంచి యెరూషలేముకు వచ్చేటప్పుడు 70 సంవత్సరాల చెర తర్వాత యెరూషలేముకు వచ్చారు. బబులోను చెరకు వెళ్ళేటువంటి 12 గోత్రాల్లో 3 గోత్రాలు మాత్రమే యెరూషలేములో నివాసం ఉండడానికి వచ్చారు. వారిలో మొదటి గోత్రము యూదా గోత్రం వారు, రెండవదిగా బెన్యామీను గోత్రము, మూడవదిగా దేవుని పరిచర్య చేసినటువంటి లేవీయులు. నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనము మనం గమనించినప్పుడు యోదాలో ఎవరనగా జకరీకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన ఆతయి, అతడు షఫట్య పుట్టిన అమర్య కుమారుడు. వీడు షఫట్యకు పుట్టిన పేరేసు వంశస్థు. యోదా గోత్రం నుండి దేవుని యొక్క మందిర సమీపంలో నివాసం ఉండటానికి దాదాపుగా పట్టణంలో 468 మంది ముందుకు వచ్చినట్లు గమనిస్తుంటాం. బెన్యాము గోత్రంలో నుండి 928 మంది నివాసం ఉండటానికి ఇష్టపడినట్లు లేఖనాల్లో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. అయితే లేవి గోత్రంలో నుండి ప్రాముఖ్యంగా 240 మంది దేవుని పని చేయటానికి ముందుకు వచ్చినట్లు లేఖనాల్లో స్పష్టంగా గమనిస్తూ ఉంటాం. అయితే వీరు నివాసం ఉండటానికి ముందుగా నెహెమ్యా ఆహ్వానం పలికేటప్పుడు వారిలో యెరూషలేములో నివాసం ఉండటానికి మరి వారి కుటుంబాలు చొప్పున వంతు వేసుకునేటప్పుడు 10 మందిలో ఒక్కరు మాత్రమే ముందుకొచ్చినట్లు లేఖనాల్లో గమనిస్తూ ఉంటాం. దేవుడు తన చీట్ల ద్వారా అనగా దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ ప్రజలకు తెలియచేసేటప్పుడు వారు ఇష్టంతో 10 మందిలో ఒక్కరు రావటం గమనిస్తూ ఉంటే మరికొంతమంది స్వచ్ఛందంగా వచ్చారు. రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొని వారిని జనులు దీవించరి. అనేకులు ఉన్నారు, కానీ స్వచ్ఛందంగా మేము దేవుని మందిరం ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలములో మేము ఆయన పనిచేస్తూ నివాసం ఉంటామని స్వచ్ఛందంగా దేవుని పని కొరకే వచ్చినటువంటి వారిని ప్రజలు దీవించారు. ఇక్కడ ఒక మాటను మనం గమనిస్తూ ఉంటే యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది యూదులు ఉన్నారు, కానీ దేవుని పరిశుద్ధ పట్టణంలో అక్కడ నివాసం ఉండటానికి వారు ఎందుకు ముందుకు రావట్లేదంటే భౌతికమైనటువంటి భయాలు. మొదటి భయము శత్రువుల యొక్క భయము. యెరూషలేములో క్రీస్తు పూర్వం 586లో భయంకరమైనటువంటి దాడి జరిగింది. నెబుకద్నెజరు కాలంలో దేవుని మందిరాన్ని కాల్చివేసి యెరూషలేము ప్రాకారాలను కూల్చివేసి ప్రజలను చాలా ఘోరంగా హింసించి చెరకు తీసుకుని వెళ్ళారు. అప్పటి నుంచి నిర్జలముగా స్థలం మారిపోయింది. నివాసం ఉండటానికి భయపడుతున్నటువంటి పరిస్థితులు. దేవుని యొక్క మందిరం కట్టబడ్డది, ప్రాకారాలు కట్టబడ్డది. నివాసం ఉండటానికి వారిలో 10 మందిలో 9 వారు బయట నివాసం ఉంటున్నారు. వారి కుటుంబంలో ఒక్కరిని మాత్రమే యెరూషలేము పరిశుద్ధ పట్టణంలో నివాసం ఉండటానికి పంపినట్లు లేఖనాల్లో గమనిస్తూ ఉంటాం. జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఎందుకు దేవుని పరిశుద్ధ స్థలములో వారు నివాసం ఉండట్లేదంటే శత్రువులకి భయపడుతున్నారు. రెండో విషయము, అక్కడ పరిస్థితులు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నింటిని ఆలోచించుకొని వారు యెరూషలేము వెలుపల వారు చాలా కాలం నుంచి నివాసం ఉన్నారు కాబట్టి వారు స్థిరపడి అక్కడ ఉండటానికే వారు ఇష్టపడినట్లు మన లేఖనాల్లో చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. అయితే వారందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, 10 మందిలో ఒక్కరిని పంపుదాం, 10 మందిలో ఒక్కరిని పంపుదాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనం గమనించినప్పుడు పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు బహు కొద్ది మందే. ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఉచితమైన రక్షణ పొందుకొని విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నాం, కానీ అందరూ సేవకులు కాలేకపోవచ్చు. కానీ ఎంత మంచి నిర్ణయం అంటే వారు 10 మందిలో ఒక్కరిని పంపుదాం మనం అన్నటువంటి కమిట్మెంట్తో దేవుని పని కొరకు, దేవుని మందిర సేవ కొరకు, దేవుని మందిరం యొద్ద నివసించటం కొరకు వారు కుటుంబాల్లో 10 మందికి ఒక్కరిని పంపినట్లు మనం చాలా స్పష్టంగా గమనిస్తూ ఉంటాం. ఇది వారు ఏర్పాటుతో పంపబడిన వారు. మరొక వర్గాన్ని మనం చూస్తూ ఉంటే వారు స్వచ్ఛందంగా వచ్చి
దేవుని పని చేస్తామని వారు తీర్మానం చేసుకున్నప్పుడు జనులందరూ సంతోషముతో వారిని దీవించిరి. ఈ మాటలు మనం వింటున్నప్పుడు నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం గమనించినట్లయితే, ఈరోజు మిషనరీ పరిచర్య కొరకు పిలువబడి ఆ మారుమూల గ్రామాలకు వెళ్ళి దేవుని పరిచర్ను ప్రకటిస్తున్నటువంటి ఏర్పాటు చేయబడినటువంటి సేవకులు ఉన్నారు. ఈ పరిచర్య అభివృద్ధి కొరకు మరి వాలంటీర్గా పనిచేసినటువంటి అనేకులు అవసరం. ఇప్పటికే చాలామంది స్వచ్ఛంద సేవకులుగా పరిచర్య కొరకు వారి గృహాలు దర్శించి మరి దేవుని పరిచర్య యొక్క అవసరతలన్నీ తీరుస్తున్నటువంటి స్వచ్ఛంద సేవకులు ఉన్నారు. ప్రభువు వారిని ఖచ్చితంగా దీవించే దేవుడు. విశ్వాని మిషనరీ పరిచర్య యొక్క భారము ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇది మన అందరి బాధ్యత. సువార్త ప్రకటన చేయటం మనందరి బాధ్యత. వెళ్ళే మా కొరకు, ఆ గ్రామాల్లో పనిచేయటానికి పంపించబడిన మా కొరకు మరి స్వచ్ఛందమైనటువంటి సేవకులు లేక వాలంటీర్స్కి వచ్చి దేవుని పని కొరకు అవసరతలు తీర్చేవారు ఈరోజు ఎంతోమంది అవసరమైనట్లు మనం గమనిస్తూ ఉంటాం. వారు యెరూషలేములో అధికారులందరూ వెలుపల వాళ్ళు స్థిరపడ్డారు. వారు వెలుపల జీవిస్తూ ఉంటే ఎన్ని ప్రతికూల పరిస్థితులున్నా, ఎంత శత్రుభయం ఉన్నా చివరికి ప్రాణాలు తెగించి యెరూషలేములో దేవుని మందిరము దగ్గర నివాసం ఉండటానికి ఈ 3 గోత్రాల వారు ముందుకు రావటము ఎంత ఆనందదాయకము. దాంట్లో మనం గమనిస్తే యోధా గోత్రం నుండి పేరేస్ని మనం చూస్తూ ఉంటాం. పేరేస్ జీవితంలో మనం గమనిస్తూ ఉంటే చాలా దుఃఖకరమైన పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం. ఒక విధంగా చెప్పాలంటే అవమానించబడినవాడు తామారు, యోధాకు పుట్టినటువంటి కుమారుడు. అంత మాత్రం కాదు, బెన్యామీని మనం గమనిస్తూ ఉంటే బెన్యామీను గోత్రము మిక్కిలి అల్పమైంది. ఈరోజు దేవుని పనికి లోకములో జ్ఞానులు సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నారు. బలవంతులని ఆయన ఏర్పాటు చేసుకోలేదు, కానీ బలహీనుల్ని. ఈరోజు దేవుడు మాకిచ్చిన భాగ్యం అది. మాకంటే జ్ఞానులు గొప్పవారు ఎంతోమంది మీరుండగా ఎన్నికలేని మమ్ములను దేవుడు తన మిషన్ కొరకు, తన పని కొరకు మరి ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము ఎంత గొప్ప. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉండేటప్పుడు 10 మందికి ఒక్కరిని వారు ప్రార్థించి పంపించటము, మరి ముఖ్యంగా వాలంటీర్గా సమర్పణతో పని కొరకు ముందుకొచ్చిన వారిని బట్టి వారు సంతోషించి దీవించిరి. విశ్వాని మిషనరీ పరిచర్యలో ఈ యొక్క కీలకమైనటువంటి అంశము వెళ్ళే వారిని పంపించు. అందరూ సేవ చేయకపోవచ్చు, అందరికీ అవకాశం లేకపోవచ్చు, కానీ వెళ్ళే వారిని పంపే ఈ ప్రక్రియ మన జీవితాలకి ఎంత ఆశీర్వాదం. వారు యెరూషలేముకి వెలుపల నివాసం ఉన్నారు. వారు వెళ్ళే వారిని పంపటానికి ఆనందముతో దీవించి పంపించారు. ఈ మారుమూల గ్రామాల్లో పరిచర్య అభివృద్ధికరంగాను ఆశీర్వాదకరంగాను జరగాలి అంటే మీలో ఒక్కరిని సేవకు పంపించండి, లేదా వెళ్ళే మాలాంటి సేవకులని ముందుకొచ్చి మీరు సపోర్ట్ చేస్తే గ్రామాల్లో దేవుడు గొప్ప కార్యాలు చూడటం మనం చూస్తూ ఉంటాం. ఎన్ని అద్భుత కార్యాలు. ఈరోజు ఎన్నో గ్రామాలు 100% యేసుక్రీస్తే నిజ రక్షకుడని మనసారా ఆరాధించినటువంటి గ్రామాలు ఎన్నో. ప్రార్థించిన బృందాలు కావాలి. వెళ్ళే మిషనరీస్ కొరకు స్వచ్ఛందంగా ఆర్థిక సహాయం అందించే వాలంటీర్స్ కావాలి. మరి ముఖ్యంగా దాతలు చాలా అవసరం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొద్దీ, దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపజేసిన కొద్దీ మీ కుటుంబ సభ్యులు ఒకరు మిషనరీని పంపించండి. మీరు పంపలేకపోతే వెళ్ళే మిషనరీస్ మా కొరకు మీరు ప్రార్థించండి. ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తూ ఉంటామంటే దేవుడు వారిని దీవించును గాక. ఎంత అద్భుతమైన మాట అంటే పంపేవారికి దీవెనే, పంపించబడిన వారికి దీవెనే. మన ప్రభువు ఎవరికి రుణస్థుడు కాదు. ఆయన ఇది మన అందరి పని. మనం సమిష్టంగా ప్రార్థించి ప్రభు సన్నిధానంలో పంపించగలిగితే మన దేశాన్ని మనం ప్రభువు కొరకు సంపాదించగలుగుతాం. ఈరోజు భయంకరమైన దుస్థితిలో ఎన్నో గ్రామాలు మద్యముతో మత్తులే
పిల్లల మొదలుకొని పెద్దల వరకు నిత్యము మద్యంతో మత్తులైనటువంటి పరిస్థితులు, మరి ఎంతోమంది జీవం కలిగిన దేవుని యొక్క ప్రేమని ఎరగక ఇష్టానుసారంగా జీవితాలు జీవిస్తున్నటువంటి వారు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి నివాసం ఉండి పరిచర్య చేసినటువంటి మిషనరీస్ని పంపించడం ఎంత ఆశీర్వాదము. ఇక్కడ గమనించినట్లయితే ఈ 3 గోత్రాల్లో వారు వంతులు చొప్పున కొంతమందిని పంపితే, కొంతమంది స్వచ్ఛందంగా వెళ్ళి ఎన్నో దాడులు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వాటన్నింటిని అధిగమించి వారు దేవుని సన్నిధానంలో దేవుని పని చేయటానికి, అనగా యెరూషలేము పరిశుద్ధ స్థలంలో దేవుని పని చేయటానికి వారు ముందుకొచ్చారు. ఈరోజు మిషనరీకి వెళ్ళటానికి సమర్పించుకున్నవారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ముందుకు రండి. లేదా మిషనరీకి వెళ్తున్న మా కొరకు మీ వంతు గుప్పిలు విప్పి ఒక గ్రామంలో ఒక మిషనరీ పరిచయం చేయటానికి నెలకు కేవలం 4,000 రూపాయలు ఒక గ్రామం దత్తత చేసుకుంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. వారు యెరూషలేము వెలుపల వారు ఆశీర్వదించబడి వారు వెళ్ళే వారిని దీవించి పంపించారు. కాబట్టి మన జీవితంలో ఈ గొప్ప ఆశీర్వాదం చూడాలంటే మనం కూడా ఇలాంటి సుగుణాలు కలిగి ప్రభువు కొరకు జీవిస్తే ఆశీర్వాదానికి వారసులం అవుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి ధారాళంగా దయచేయును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగిన యేసు నీకు వందనాలు ఆయన. తండ్రి, వారు యెరూషలేములో కొంతమంది నివాసం ఉండిరి. ఆయన దేవుని సన్నిధి ఉన్నటువంటి ఆయన ఆ మందిరంలో నివాసం ఉండటానికి కొంతమంది స్వచ్ఛందంగా వచ్చారు, కొంతమంది ఏర్పాటు చేయబడి వచ్చారు. తండ్రి, వారిని బట్టి నీ నామానికి ఘనత కలిగినట్లు తండ్రి, ఈరోజు వెళ్ళి మా లాంటి వారిని పంపే దాతలు లేవనెత్తండి. తద్వారా వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించి మీ నామ ఘనత కొరకు వాడుకొని మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.